వర్ణం షాపింగ్ మాల్ పైన అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారా అంటే అవుననే చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ఉంది, తర్వాత ఫుట్పాత్ ఆక్రమించిండు, అక్కడ తనది కాని భూమిలోకి తాను వచ్చి మరి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూల్చివేసింది కూడా. సో కూల్చివేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు చూడవచ్చు, తన బౌండరీ కాకపోయినా అంటే రోడ్డు పైన ఉన్నటువంటి దాన్ని మళ్ళీ యథావిధిగా ఆ యొక్క గ్రీన్ క్లాత్ అనేది చుట్టి లోపల మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మా యొక్క కస్టమర్లు మిగతా మా బ్రాంచ్లకు వెళ్ళి మరి కొనుగోలు చేయగలరని చెప్పి వాళ్ళు ఒక బోర్డు పెట్టిల్లు. అక్కడ మీరు మరమ్మతులు చేసుకుంటాను ఓకే, సంతోషమే, నిబంధనలకు విరుద్ధంగా ఉందని కూల్చివేసిళ్ళు ఓకే, కానీ గతంలో ఏదైతే మీరు ఫుట్పాత్ ఆక్రమించి రోడ్డు ఆక్రమించి పాదచారులు ఇటు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిల్లో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి కనబడుతుంది. అది కనబడతా ఉంటే కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని పలు రకాలుగా అయితే ప్రజలైతే చర్చించుకున్నారు. అయితే దీని వెనుక ఒక కోణం ఉన్నట్టుగా కూడా ఈరోజు మనం చూడవచ్చు. ఆంధ్రప్రభ దినపత్రిక కూడా ప్రచురించింది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకున్నారట వీళ్ళు పోయి, ఆ సంబంధం ఎవరైతే వస్త్ర వ్యాపారం ఉన్నారో ఆ యజమాని పోయి మరి అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుంటే వాళ్ళు కొద్దిగా ఉదాసీనత చూసి చూడట్టుగా వదిలేయండి అని చెప్పి అధికారులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇక్కడ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్కసారి దాని వైపున వర్ణం షాపింగ్ మాల్ వైపున దృష్టి పెట్టి మరి గతంలో మీరు ఎక్కడైతే మీది కాదు భూమి, మరి ఇక్కడ వరకే మీ భూమి ఉన్నది కాబట్టి కూల్చివేసినాం కాబట్టి మీ హద్దుల్లో మీరు ఉండాలని చెప్పిల్లో, అదే విధంగా ఇప్పుడు ఉన్నట్టు సంబంధించినటువంటి మరమ్మతులు జరుగుతున్న క్రమంలో ఏర్పాటు చేసిన ఒక ఫుట్పాత్ సంబంధించినటువంటి క్లాత్ను కూడా తీసేస్తే ప్రజలు అట్నుంచి నడవడానికి చాలా సులువుగా ఉంటుంది. లేకపోతే యథావిధిగా గతంలో ఉన్నట్టుగానే ఉండే పరిస్థితి కనబడుతుంది. దీనిపైన అందరి టీవీ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. రేపు నిర్వహించే కార్యక్రమంలో మరి ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఆ సంబంధించిన ప్రజలతో తీసుకుపోయే కార్యక్రమాన్ని అయితే అందరి టీవీ చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి అయితే అందరి టీవీ తీసుకెళ్ళింది. అయితే ఆ వస్త్ర వ్యాపారికి సంబంధించి తన అజమాయిస్థానం తన సంబంధించిన ఏమీ అయితే లేదు, నాకు అధికారులు కూడా నేను అధికార పార్టీని కూడా నేతలను కూడా మచ్చిక చేసుకున్నా కాబట్టి నాకు ఏం కాదులే అనే ధీమతో ఉన్నాడని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. తర్వాత తనకు చెందినటువంటి హనంకొండ నగరంలో కూడా తనకు చెందినటువంటి షాపింగ్ మాల్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే పలువురు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన కూడా అందరి టీవీ ప్రత్యేక దృష్టి పెట్టబోతూ ఉంది. ప్రజల మధ్యకి వెళ్ళి మరి ఆ సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉన్నటువంటి ఆ మాల్లకు సంబంధించిన ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అందరి టీవీ అయితే ఉన్నతాధికారులను కోరడం జరిగింది. రేపు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కూడా పూర్తి స్థాయిలో అటు ప్రజా సంఘాలు, ఇటు సామాజికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో కూడా అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉంది.